మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఆరికపూడి గాంధీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయడానికి నిరసిస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో దీంతో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్పతో పాటు నాయకులను పోలీసులు తెల్లవారుజాము నుంచి అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా భక్తుల వీరప్ప మాట్లాడుతూ కాంగ్రెస్ కండవా కప్పుకున్న ఆరికపూడి గాంధీ గూండాలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ బీఆర్ఎస్ నాయకులు సిద్దయ్య, రవి, రమేష్ నాయక్, గోవిందాచారి, సుధాకర్, మల్లేష్, మహేందర్, రాజు నాయక్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. గాంధీని కాంగ్రెస్ కండువా వేసి ఆయన పద్దుల కమిటీ సభ్యునిగా ఇస్తూ టీఆర్ఎస్ అనేటటువంటిది ప్రకటించడం అనేటటువంటిది సిగ్గుచేటు. వాస్తవానికి అరికపూడి గాంధీ కాంగ్రెసా టీఆర్ఎసా ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన టీఆర్ఎస్గా ఉంటూ కాంగ్రెస్లో చేరి పద్దుల కమిటీ సభ్యులుగా తీసుకోవడం అనేటటువంటిది సిగ్గుచేటు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి గారు, నీవు ఒకవేళ టీఆర్ఎస్ అని అంటున్నావు కదా, కాంగ్రెస్ కండువా ఎందుకు వేసుకున్నావు? వెల్కమ్. అయితే నేనే రేపు పొద్దున మీ దగ్గరికి వస్తాను, కండువా కప్పి మా కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్తాను అని చెప్పి అనడం అనేటటువంటిది న్యాయ సంబంధమైంది. వెంటనే కౌశిక్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసి పోలీసులతో మోహరించి ఆయనను వెళ్ళనీయకుండా మరి అరికపూడి గాంధీ గారు మరి తన బలగంతో ఒక 100 మంది గుండాలతోటి మరి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం అనేటటువంటిది అప్రజాస్వామ్యము. దీనికి పిలుపుగా మా ప్రభుత్వము ఈరోజు అరికపూడి గాంధీ గారి ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే శాంతియుతంగా ఆయనను మా పార్టీకి నాయకుడే కాబట్టి మరి కేసీఆర్ దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం ఉండే. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము టీఆర్ఎస్ను విభజించాలి, చీల్చాలి, పాలన మీద దృష్టి పెట్టడం లేదు. ప్రజలకు మరి రైతు బంధు ఇవ్వలేదు ఇంతవరకు. మరి 2 లక్షల రుణమాఫీ కావాల్సినటువంటి రైతులు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఇంకా చేయలేరు. మరి ఇటువంటి ప్రజా అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి ఏ రకంగానూ భవిష్యత్తు లోపల దాంతో ప్రమాదం ఉంది అనేటటువంటి ఆలోచనతోటి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బలహీనపరచాలనేటువంటి ఆలోచిస్తున్నటువంటి క్రిమినల్ ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఆయన ముందు నుంచే మరి ఓటు నోటు కేసులో ఉండి మరి ఈనాడు ఒక క్రిమినల్ కేసు ఉన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే మరి రాష్ట్రం లోపల శాంతి అనేటటువంటిది కొరవడుతుంది, మరి అశాంతి చెలరేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి నువ్వు పాలన మీద దృష్టి పెట్టు, ప్రజాభివృద్ధి మీద దృష్టి పెట్టు, టీఆర్ఎస్ పార్టీ మీద నువ్వు శత్రుత్వ వైఖరిని విడనాడు. లేని ఎడల రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిన్ను గద్దెదించేది ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.